నిజమైన వీరుడు ఎక్కువ మాట్లాడడు. శ్లోకం మౌనేన కార్యసిద్ధిః వీరానాం లక్షణం సదా. భావార్థం నిజమైన వీరుడు తన గొప్పతనాన్ని ప్రకటించడు. మాటలతో శబ్దం చేయడు. పని ద్వారా తన శక్తిని చూపిస్తాడు. హనుమంతుడు లంకకు వెళ్లే ముందు నేను చేస్తాను అని గట్టిగా చెప్పలేదు. ఇతరులతో వాదించలేదు. నిశ్శబ్దంగా నిర్ణయం తీసుకుని కార్యంలోకి దూకాడు. అదే నిజమైన వీరత్వం. ఈ శ్లోకం మనకు చెప్పేది ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఎక్కువ పనిచేసేవాడే వీరుడు. మాటలు వాగ్దానాలు చేస్తాయి, శబ్దం పెంచుతాయి. కార్యం ఫలితం చూపిస్తుంది, నమ్మకాన్ని పెంచుతుంది. అందుకే కార్యమే అసలైన శక్తి. మన జీవితంలో లక్ష్యాలు ఉన్నప్పుడు, విజయం కోరుకున్నప్పుడు ఇలా ఆలోచించాలి. నేను ఏమి చేయబోతున్నాను అని చెప్పడం కాదు, చేసి చూపించడం. నిశ్శబ్దంగా కృషి చేయండి. ఫలితం మీ మాటగా మాట్లాడుతుంది. మాటలు తగ్గితే కార్యం పెరుగుతుంది. కార్యం పెరిగితే విజయం మీ వెంటే ఉంటుంది. ఇలా హనుమంతుడు చెప్పిన మరిన్ని పాఠాలు వినడానికి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, నెక్స్ట్ వన్ అని కామెంట్ చేయండి.